రోహిత్ ఒక చిన్న గ్రామంలోని పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఒక బాలుడు. ఆకర్షణీయమైన కళ్ళు, ఆసక్తికరమైన స్వభావం ఉన్నా అతనికి ఒక పెద్ద సమస్య ఎదురైంది. అది చదువు. ఎంత ప్రయత్నించినా పుస్తకాలలోని అక్షరాలు, సంఖ్యలు అతనికి తేలికగా కనిపించేవి కాదు. అవి గాలిలో తేలిపోతున్నట్లు కనిపించేవి. క్లాస్లోని స్నేహితులు అతన్ని తెలివితక్కువ వాడిగా ఆటపట్టించేవారు. కొంతమంది ఉపాధ్యాయులు కూడా అతనిపై సహనం కోల్పోయేవారు. రోహిత్ తల్లిదండ్రులు సాధారణ రైతులు. అతని చదువుకు ప్రోత్సహించేవారు. వారు అతని సామర్థ్యంపై నమ్మకముంచినా రోహిత్కు మాత్రం వారికి తక్కువగా కనిపిస్తున్నానని అనిపించేది. ఎందుకు నేను నా స్నేహితులలాగా చదవలేకపోతున్నాను అని అతననుకునేవాడు. తన ఇంటి దగ్గర పెద్ద మర్రి చెట్టుకు కింద ఒంటరిగా కూర్చుంటూ బాధపడుతుండేవాడు. ఒక సాయంత్రం రోహిత్ ఆ మర్రి చెట్టు కింద చేతులు తలపై పెట్టుకుని కూర్చున్నప్పుడు ఒక వృద్ధుడు అతని దగ్గరకు వచ్చాడు. ఆ వృద్ధుడు మిస్టర్ శ్రీరామ్, ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. ఎన్నో సంవత్సరాలు నగరంలో గడిపి తిరిగి గ్రామానికి వచ్చిన వ్యక్తి. రోహిత్ బాధలో ఉన్నట్టుగా కనిపించి, ఎందుకు ఇంత ఆందోళనగా కనిపిస్తున్నావు అని అడిగాడు. రోహిత్ మొహమాటంగా తన మనసులో ఉన్నది మొత్తం చెప్పేశాడు. మిస్టర్ శ్రీరామ్ శ్రద్ధగా విని తనతో, రోహిత్, నీ సమస్య చదువుకోలేకపోవడం కాదు, నీకు సరిపోయే పద్ధతిలో నేర్చుకోలేకపోవడం. ప్రతి ఒక్కరూ వేరే వేరే విధంగా నేర్చుకుంటారు. నువ్వు నీ పద్ధతిని కనుగొనడానికి నేను సహాయం చేస్తాను. అప్పటినుండి ప్రతిరోజూ పాఠశాల తర్వాత రోహిత్ మిస్టర్ శ్రీరామ్ను మర్రిచెట్టు కింద కలుసుకోవడం మొదలుపెట్టాడు. పుస్తకాలను బలవంతంగా నేర్పడం బదులు మిస్టర్ శ్రీరామ్ ఆచరణాత్మక పద్ధతులను పరిచయం చేశారు. కథలతో, చిత్రాలతో, నిజజీవిత ఉదాహరణలతో ఆయన రోహిత్కు పాఠాలు నేర్పేవారు. ప్రశ్నలు అడగమని, ప్రయోగాలు చేయమని ప్రోత్సహించారు. క్రమంగా రోహిత్ చదువును భారంగా కాకుండా అన్వేషణగా భావించడం ప్రారంభించాడు. ఒకరోజు మిస్టర్ శ్రీరామ్ రోహిత్తో పాటు పాత వస్తువులతో, సౌరశక్తితో పనిచేసే ఒక దీపం ఎలా తయారు చేయాలో చూపించారు. రోహిత్ ఆశ్చర్యపోయాడు. ఆకర్షితుడైన అతను అలాంటి మరెన్నో ప్రాజెక్టులను చేస్తూ గ్రామంలో సమస్యలను పరిష్కరించడం మొదలుపెట్టాడు. ఉదాహరణకు, పగిలిన నీటి పైపులను సరిచేయడం, పునరుద్ధరించిన పుస్తకాలతో చిన్న పుస్తకాలయాన్ని ఏర్పాటు చేయడం లాంటివి చేసేవాడు. ఊర్లో చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు అతని ఆలోచనలకు ముచ్చటపడ్డారు. ఒకప్పుడు అతన్ని ఆటపట్టించిన స్నేహితులే ఇప్పుడు అతని సలహా కోరేవారు. నెమ్మదిగా, మౌనంగా బాధపడుతున్న బాలుడు స్కూలు మొత్తానికి ప్రేరణగా మారాడు. పాఠశాల వార్షికోత్సవంలో రోహిత్ను మాట్లాడేందుకు ఆహ్వానించారు. వేదికపై నిలబడి అతను చెప్పాడు, నేను ఒకప్పుడు సరిగ్గా చదువుకోలేకపోయేవాడిని. ఇప్పుడు తెలుసుకున్నాను, ప్రతి ఒక్కరికీ వారి సొంత పద్ధతి ఉంటుంది. మీకు సంతోషం కలిగించే దానిపై దృష్టిపెట్టి అవసరమైనప్పుడు సహాయం అడిగితే మీరు ఏదైనా సాధించగలరు. ఆ రోజు నుండి రోహిత్ సంకల్పం ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా మారాడు. ప్రతి సవాలు ఒక అవకాశంగా భావించి కష్టాలను అధిగమించడం ఎలా అనేది నిరూపించాడు. అతను మిస్టర్ శ్రీరామ్ను మొదటిసారి కలిసిన మర్రి చెట్టు గ్రామంలో అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది. సరైన మార్గదర్శకత్వంతో, కొంచెం ఆత్మవిశ్వాసంతో ఎవరైనా తమ సవాళ్లను అధిగమించి ప్రకాశించగలరు అని రోహిత్ ప్రయాణం నిరూపించింది.